హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనము డిఎస్సి ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది చూడబోతున్నాం. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకు డిఎస్సి అనేది పోస్ట్పోన్ అయితే అవ్వడం జరిగింది కదా. సో మనకు ఇప్పటి నుంచి చూసుకుంటే 4 to 5 months దాకా మనకు టైం అనేది దొరుకుతుంది. సో ఈ టైంని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా కొత్తగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారికి, అదేవిధంగా ప్రిపరేషన్లో ఉన్న వారికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. సో మొట్టమొదటిగా మనం డిఎస్సి ప్రిపరేషన్కి స్టార్ట్ చేయబోయే ముందు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ యాజ్ అ డిఎస్సి ఆస్పిరెంట్గా ఫస్ట్ ఒక టైం టేబుల్ అనేది మనము తయారు చేసుకోవాలి. సో ఈ టైం టేబుల్లో ఏమేమి ఉండాలి అంటే సో ఏ టైంకి ఎంత సబ్జెక్ట్ని కేటాయించాలి, మనం ఒక రోజులో ఎంత టైం వరకు మనం చదవగలము, ఏ సబ్జెక్ట్ని ఎంత టైం వరకు కొంతమంది 1 అవర్లో చదువుతారు, కొంతమంది 2 hours వరకు చదువుతారు. సో ఆ విధంగా మనం ఒక ప్లానింగ్ అనేది తయారు చేసుకోవాలి. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వాలి అనేది చక్కగా ఒక ప్రణాళిక అయితే రూపొందించుకోవాలి. సో టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కనుక కలెక్షన్ ఆఫ్ బుక్స్ అనమాట. అంటే బుక్ లిస్ట్, ఏ బుక్స్ కావాలి, డిఎస్సికి సంబంధించిన బుక్స్ ఏంటి అంటే మనకు తెలుసు జీకే కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ. సో నెక్స్ట్ మనకు 3rd to 10th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేవి, అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేవి మనము యూజ్ చేస్తాం. సో ఈ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి అన్ని బుక్స్ని మనము గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది సెకండ్ స్టెప్. సో మనకు టైం టేబుల్ రెడీగా ఉంది అండ్ బుక్ లిస్ట్ కూడా మనము బుక్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే కనుక ప్రీవియస్ పేపర్స్ ఒకసారి పరిశీలించాలి. సో ప్రీవియస్గా సపోజ్ తెలుగు అనుకోండి, సో తెలుగులో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ లెవెల్లో వస్తున్నాయి, ఈజీగా వస్తున్నాయా, మీడియంగా వస్తున్నాయా, అప్లికేషన్ టైప్లో వస్తున్నాయా. సో ఈ విధంగా ఒక అనాలిసిస్ అనేది చేయాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూసి. ఆ విధంగా చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో బిట్ అనేది ఈ లెవెల్లో పడుతుంది అంటే మనం అదే లెవెల్లోనే మనము చదివేటప్పుడు కూడా అదే విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనాలిసిస్ అనేది మెయిన్ అనమాట, చాలా ఇంపార్టెంట్ మన ప్రిపరేషన్కి ముందు. సో నెక్స్ట్ ఏంటి అంటే సిలబస్. సో మనకు తెలుసు డిఎస్సి ఏపీడిఎస్సి 2024 సిలబస్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది. సో ఆ సిలబస్ని ఒక ప్రింట్ కాపీ తీసుకునేసి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మన పక్కన ఉంచుకోవడం అనేది జరగాలి. సో సిలబస్లో మనకు ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్, మెథడాలజీకి ఎన్ని మార్క్స్, జీకే కరెంట్ అఫైర్స్కి ఎన్ని మార్క్స్, సో ఇవన్నిటి గురించి కూడా ఒక అవగాహన అయితే తెచ్చుకోవాలన్నమాట. సో ఏ టాపిక్స్ ఇచ్చాడు సిలబస్లో అనేది సో ఒకసారి సిలబస్ని పరిశీలించడం అయితే జరగాలి. సో సిలబస్ అంతా కూడా చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే సో మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి అకార్డింగ్ టు అవర్ టైం టేబుల్. మనం ఏ టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకున్నామో ఆ టైం టేబుల్ ప్రకారము క్రమం తప్పకుండా మీరు ఒక ప్లేస్ని ఎంచుకొని, మీరు ఏ ప్లేస్లో అయితే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో ఆ ప్లేస్లో మీకు కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా సమకూర్చుకొని సో ఆ ప్లేస్లో కూర్చొనేసి మీరు మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే. సో మనకు తెలుసు డిఎస్సికి ఎలాగో మనం టెక్స్ట్ బుక్స్నే చదువుతాం. సో టెక్స్ట్ బుక్స్నే చదవండి. సో తర్వాత ఏంటి, సో ఈ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. సో ప్రిపరేషన్ అనేది మనకు నైట్ వరకు కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో యూట్యూబ్లో కానీ మనకు గూగుల్లో కానీ చాలా ప్రాక్టీస్ పేపర్స్, మోడల్ పేపర్స్ అనేవి దొరుకుతాయి. సో ఇలాంటివి మనం ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఆ బిట్స్ చేయగలుగుతున్నామా లేదా, మన కెపాసిటీ ఎంతవరకు ఉంది, ఎంతవరకు చదవగలిగాం, ఇవన్నీ కూడా మనకు ప్రాక్టీస్ వల్లనే తెలుస్తుంది. సో ఏ టాపిక్స్ అయితే ప్రిపేర్ అయ్యారో ఆ టాపిక్స్కి సంబంధించినటువంటి బిట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి, వేరేవి చేయొద్దు. ఓకే. సో నెక్స్ట్ ఈ ప్రాక్టీస్ తర్వాత ఏం చేయాలి అంటే మన లోపాలు ఎక్కడున్నాయి, సో ఏ టాపిక్లో మనం తప్పులు చేస్తున్నాం, ఎక్కడ మిస్టేక్స్ అనేవి జరుగుతున్నాయి, సో ఆ మిస్టేక్స్ అన్నిటినీ కూడా మనం రెఫర్ చేసుకోవాలి. ఓ ఈ టాపిక్లో నేను మిస్టేక్ చేస్తున్నాను, సో ఈ టాపిక్ని మళ్ళీ చదవాలి. ఓకే. ఆ విధంగా మన ప్రిపరేషన్ అనేది ఉండాలన్నమాట. సో మిస్టేక్స్ అన్నిటినీ ఏమేమి చేసామో అవి చూసుకొని సో వాటిని మళ్ళీ చదువుకొనేసిన తర్వాత ఏం చేయాలి అంటే లాస్ట్ పడుకునేకి ముందు
సో మనం ఏం చేయాలి అంటే టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఏంటి అంటే నెక్స్ట్ డే మనం ఏం చేయాలి, సో నెక్స్ట్ డే ఇప్పుడు సపోజ్ తెలుగు అనుకోండి, ఏ టాపిక్ చదవాలో ఆ టాపిక్స్ ఒక లిస్ట్గా రాసేసుకోవాలి. ఇంగ్లీష్ ఏ టాపిక్స్ చదువుతామో అవన్నీ ఒక లిస్ట్, సైన్స్ ఏ టాపిక్స్ ఆ లిస్ట్ అనమాట. సో ఇవన్నిటిని కూడా ఒక బుక్లో మనం మెన్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. టు డూ లిస్ట్ అంటాం దీన్ని. సో రేపు ఏమైతే చేయబోతున్నామో ఆ టాపిక్స్ అన్నిటిని కూడా ఒక టు డూ లిస్ట్ రూపంలో మనము రాసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చదివిన తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది కదా మీకు. నెక్స్ట్ డే ఏం చేయాలి అంటే ఫస్ట్ మనము రివిజన్తో స్టార్ట్ చేస్తాం. సో ఏంటి రివిజన్ అంటే ప్రీవియస్ డే మనం చదివి ఉంటాం కదా, ఆ టాపిక్స్ని రివిజన్ చేసిన తర్వాత న్యూ టాపిక్స్ అనేవి మనము నేర్చుకుంటాం. సో రివిజన్ ఎందుకు అంటే ఎస్టర్డే చదివిన టాపిక్స్ మర్చిపోకుండా ఒకసారి కనుక వాటిని చూసుకున్నట్లయితే కొంచెం మనకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో రివిజన్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే అప్పుడు మనం న్యూ టాపిక్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఏ టాపిక్స్ అయితే మనం టు డూ లిస్ట్లో మెన్షన్ చేసుకొని ఉన్నామో ఆ టాపిక్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా న్యూ టాపిక్స్ ప్రిపేర్ అవ్వడం, అదేవిధంగా నైట్ ప్రాక్టీస్ మార్క్స్ చేయడం, తర్వాత టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం, నెక్స్ట్ డే రివిజన్తో మళ్ళీ నీ టైం టేబుల్ ప్రకారం నువ్వు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయడం. ఈ విధంగా మన యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో డిఎస్సిలో జాబ్ కొట్టడం అంటే చాలా కష్టం. సో మనందరికీ తెలుసు. ఈ వాల్యుబుల్ టైంని మనం యూస్ చేసుకుందాం, ఖచ్చితంగా సక్సెస్ అనేది మనకు వస్తుంది. సో చాలా కాన్సన్ట్రేషన్తో ప్రిపేర్ అవ్వండి. సో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ అనేవి లేకుండా, మీరు ప్రిపేర్ అయ్యే టైంలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ అనేవి లేకుండా చూసుకోండి. ఇదర్ మొబైల్ కానీ బయట ఎన్విరాన్మెంట్ సైడ్ నుంచి కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోండి. అలాంటి వాతావరణంలో, అలాంటి ఎన్వైర్న్మెంట్లో కూర్చొని చదవడం అయితే ప్రారంభించండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.